కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. స్మృతి మందన పలాష్ ముచ్చల్ వివాహం రద్దయింది. ఇది గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో మామూలు ఇష్యూ కాదు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్, దీనిపైన చర్చ, రకరకాల వదంతులు, స్పెక్యులేషను, పుకార్లు. ఫైనల్గా ఈ వివాహం రద్దయినట్లు స్మృతి మందన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. పలాష్ ముచ్చల్ కూడా ఎక్నాలెడ్జ్ చేశాడు, తాను కూడా అదే పోస్ట్ పెట్టాడు. ఇద్దరు కూడా ఈ కష్టకాలంలో తమను సమర్థించిన, తమ వెనకాల ఉన్న ఫ్యాన్స్కు కృతజ్ఞతలు చెప్పారు. తమ జీవితాన్ని తాము గడపని ఇవ్వమని ఫ్యాన్స్ను కోరారు. ప్రైవసీని రెస్పెక్ట్ చేయండి అంటూ పిలిపించారు. తమ విధుల్లోకి వెళ్ళిపోతామని ప్రకటించారు. అంతా బాగుంది. కానీ ఈ కొన్ని వారాలుగా ఈ హడావుడేంటి? సో ఇది ఎందుకు ఇంతగా సోషల్ మీడియా బస్ దీనిపైన? సో రూపీ పతనం అవుతుంది, 90 రూపీస్కి వెళ్ళింది, అయినా ఎవరికీ బాధ లేదు. దానిపైన ఏ సోషల్ మీడియాలో వైరల్ డిస్కషన్ ఏమి ఉండదు. మీకు ఇన్స్టాగ్రామ్లో కన్సర్న్ చెప్పేవాళ్ళు లేరు. సో రూపీ పతనం అయితే మాకేం సంబంధం అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ నిజ జీవితంలో రూపాయి పతనం అయితే అనేక రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. కానీ చూడండి, తమ జీవితంలో ప్రత్యక్షంగా ప్రభావం చూపే అంశంపైనేమో కన్సర్న్ లేదు. కానీ స్మృతి మందన పలాష్ ముచ్చల్ వెడ్డింగ్ ఏమైంది? ఇది ఇంటెన్స్ స్పెక్యులేషన్, ఇంటెన్స్ సోషల్ మీడియా డిబేట్. అసలు హౌ టు అండర్స్టాండ్ దిస్ సోషల్ మీడియా బిహేవియర్, ఆ మార్కతే దిస్ హ్యూమన్ బిహేవియర్. సోషల్ మీడియా అటానమస్ ఏం కాదు కదా, హ్యూమన్ బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీనికి మొదటి కారణం ఇద్దరు కూడా సెలబ్రిటీలు కావడం. స్మృతి మందన ఇండియన్ ఉమెన్ క్రికెట్ వైస్ కెప్టెన్. ఇటీవల వరల్డ్ కప్ విజయం తర్వాత ఉమెన్ క్రికెట్కి ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. ఇది ఒక రకంగా ఆహ్వానించాలి. ఎందుకంటే గతంలో మెన్ క్రికెట్నే సెలబ్రిటీలు క్రికెటర్లుగా చూసేవాళ్ళు. ఉమెన్ క్రికెట్కి ఆ స్థాయిలో గుర్తింపు లేదు. ఆ ఇన్హెరెంట్ జెండర్ బయాస్ ఉండే. కానీ ఫార్చునేట్లీ ఉమెన్ వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఉమెన్ క్రికెట్ కూడా ఆ రకమైన గుర్తింపు వచ్చింది. దాంతో ఆ ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ కూడా సెలబ్రిటీలుగా మారిపోయారు. సో స్మృతి మందన ఈ ఉమెన్ క్రికెట్ టీం వైస్ కెప్టెన్గా వరల్డ్ కప్ గెలిచిన టీం కావడం వల్ల ఆమె ప్రత్యేకత సహజంగానే ఒక ఫ్యాన్స్ ఉంటారు. ఇక పలాష్ ముచ్చల్ ఇదే మ్యూజిక్ కంపోజర్. సో ఆయనకు కూడా ఆటోమేటిక్గా ఫాలోయర్స్ ఉంటారు. సో వీరిద్దరి వెడ్డింగ్ డిసైడ్ అయింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఐ థింక్ వెడ్డింగ్ రోజే అనుకుంటాను. సడన్గా స్మృతి మందన ఫాదర్ హాస్పిటలైజ్ అయ్యాడు, హార్ట్ అటాక్ అంటూ వార్తలు వచ్చాయి. మొత్తం ఏదైతే వివాహం తాత్కాలికంగా వాయిదా పడినట్టుగా భావించారు. సో దీంతో పలాష్ ముచ్చల్ కూడా స్ట్రెస్కు లోనయ్యాడు. ఆయన కూడా హాస్పిటల్ కేర్ అవసరం వచ్చిందని కూడా కుటుంబం చెప్పారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక మొదలుగా దీనికి ఈ బిహేవియర్కు ఫస్ట్ కారణం దే ఆర్ సెలబ్రిటీస్. నేను గతంలో కూడా చెప్పాను, దీన్ని పారా సోషల్ బిహేవియర్ అంటారని. ఇట్స్ ఎ క్యాంబ్రిడ్జ్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ అని. అంటే సెలబ్రిటీల జీవితాల్ని చాలా భావోద్వేగాలతో అభిమానులు ఫాలో అవుతారు. తమ కుటుంబంలో జరిగే వాటిని పట్టించుకోకపోవచ్చు, ఇంటి పక్క వాళ్ళకు కూడా పట్టించుకోకపోవచ్చు. కానీ తమ సెలబ్రిటీ జీవితాల్లో జరుగుతున్నది తమ జీవితాల్లో జరుగుతున్నంతగా ఎమోషన్ గురవుతారు, అంతగా ఐడెంటిఫై అవుతారు తాము అభిమానించే వారి గురించి. దీన్నే పారాసోషల్ బిహేవియర్ అంటారు. సో ఈ పారాసోషల్ బిహేవియర్ టీవీలతో మొదలై సోషల్ మీడియాతో ఇక అది అత్యధిక స్థాయికి వెళ్ళిపోయింది, ఆప్టిమల్ లెవెల్ రీచ్ అయిపోయింది. సో అందువల్ల తాము అభిమానించే వారి పెళ్ళి ఆగిపోయింది అంటే తమ పెళ్ళి ఆగిపోయినట్టుగానే ఎమోషనల్ గురయ్యారు. సో ఇది మొదటి రీజన్ పారాసోషల్ బిహేవియర్. దీని సెలబ్రిటీ చేజింగ్, సెలబ్రిటీ గేజింగ్ అంటారు. అంటే సెలబ్రిటీలను ఎంబడిస్తుంటారు. వాళ్ళు ఏ ఫుడ్ తింటారు, వాళ్ళు లీజర్ ఎక్కడ గలుపుతారు, వారు ఎవరితో ప్రేమలో పడ్డారు, ఎవరితో వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు ఎవరిని కలుస్తున్నారు,
వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఇలా ఇంటెన్స్ స్క్రూటినీ సెలబ్రిటీలపైన ఉంటుంది. కోర్స్ ఏ ఇన్ఫ్లుయెన్సర్నైనా ప్రజలు అలా స్క్రూటినీ చేస్తారు. ఇక సెలబ్రిటీతోనైతే ఒక డివైన్ ఆబ్జెక్ట్, వారు ఒక దైవ సమానులుగా భావిస్తారు. సో అందువల్ల ఆ అబ్సెషన్ విత్ సెలబ్రిటీ అనేది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఇట్ హ్యాస్ ఆల్ సినిమాటిక్ ఎలిమెంట్స్. ఇంత బజ్ రావటానికి కారణం ఏంటంటే పెళ్ళి సడన్గా ఆగిపోవడం. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్పేవాళ్ళు. ఒక యంగ్ రిపోర్టర్ను చీఫ్ ఆఫ్ బ్యూరో ఒక మినిస్టర్ కూతురు పెళ్ళికి పంపించాడు కవర్ చేయమని. అతను వచ్చి ఈ రిపోర్ట్ ఇవ్వలే. అదేంది కూతురు పెళ్ళి కవర్ చేయమన్నావు, వెళ్ళలేదా నువ్వు అని అడిగాను. కాదు సార్, పెళ్ళి సడన్గా క్యాన్సిల్ అయింది, అమ్మాయి తాను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయిందట, ఇప్పుడు అందుకే రిపోర్ట్ ఇవ్వలేదు అన్నాడు. అరే పిచ్చివాడా, పెళ్ళి జరిగితే రిపోర్టు న్యూస్ వాల్యూ తక్కువ, పెళ్ళి ఆగిపోవడమే పెద్ద న్యూస్. ఇది అంటే ఒక న్యూస్ వాల్యూకు పెళ్ళి జరిగితే న్యూస్ వాల్యూ కన్నా పెళ్ళి ఆగిపోతే ఎక్కువ న్యూస్ వాల్యూ అని మేము జర్నలిజంలో చేరిన మొదట్లో ఇన్న అంశం. జర్నలిజంలో ఒక సామెత, ఇఫ్ ఎ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, ఇఫ్ ఎ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని. అంటే కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త. అంటే కుక్క మనిషిని కరవడం కుక్క స్వభావం, మనిషి కుక్కను కరవడం స్వభావం కాదు. స్ట్రేంజ్ అబ్సర్డ్ బిహేవియర్. అందువల్ల పెళ్ళి జరగడం అనేది సహజం, పెళ్ళి ఆగిపోవడం అనేది అసహజం. అసహజమైన ప్రతి ఒక్కదానికి న్యూస్ వాల్యూ ఉంటుంది. ఆడిటీ అంటారు దాన్ని, హ్యూమన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి. సో అందువల్ల ఈ వార్తలో ఉన్నటువంటి హ్యూమన్ ఇంట్రెస్ట్, అంటే సెలబ్రిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యూస్ వాల్యూలో సిగ్నిఫికెన్స్, ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ అంటారు. సో ప్రాధాన్యత, ప్రముఖులు గనక సెలబ్రిటీలు గనక న్యూస్ వాల్యూ, అందులో ఆగిపోవడం వల్ల దానికి ఆడిటీ, స్ట్రేంజ్నెస్ కూడా వచ్చి రెండు న్యూస్ వాల్యూస్ ఏకమై ఇది పెద్ద వార్తగా మారిపోయింది. ఇక మూడోది సస్పెన్స్ ఈజ్ ఆల్వేస్ న్యూస్. ఆ సస్పెన్స్ ఇందులో ఉంది. వెంటనే ఆ రోజే పెళ్ళి రద్దయిందని చెప్పి ఉంటే ఇంత స్పెక్యులేషన్ ఉండేది కాదు. కానీ దాన్ని కొన్ని రోజుల పాటు అనేక రకాల స్పెక్యులేషన్ వచ్చినా ఎటువైపు నుంచి కూడా ఏ రకమైన కన్ఫర్మేషన్ రాలేదు. కన్ఫర్మేషన్ రాకపోగా సిగ్నల్స్ రావడం మొదలుపెట్టాయి. ఏంటి ఆ సిగ్నల్స్? స్మృతి మందన ఇన్స్టాగ్రామ్లో ఒక అడ్వర్టైజ్మెంట్, తాజా అడ్వర్టైజ్మెంట్ రీల్ రిలీజ్ చేసింది. అడ్వర్టైజ్మెంట్ అందులో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ లేదు. సో దీంతో ఇక స్పెక్యులేషన్ పెరిగింది. చూడండి, ఎంగేజ్మెంట్ అయి తండ్రి అనారోగ్యం వల్ల పెళ్ళి ఆగిపోయిందని చెప్పారు, కానీ ఇది కాదు, పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది, త్వరలో అనౌన్స్మెంట్ వస్తుంది, దానికి ఇండికేషన్ చూడు, ఆమె చేతికి ఎంగేజ్మెంట్ ఉంగరం లేదు అని. అంటే ఆ ఎంగేజ్మెంట్ ఉంగరం అనేది ఫోటోలు, వీడియోలో క్యాప్చర్ కావడం వల్ల అదొక పెద్ద వార్తాంశంగా మారిపోయింది. అంటే ఒక సిగ్నల్ వచ్చింది. తర్వాత ఇంకో సిగ్నల్ వచ్చింది. స్మృతి మందన పలాష్ ముచ్చల్ని అన్ఫాలో కావడం మొదలుపెట్టింది సోషల్ మీడియాలో. సో పెళ్ళి సెటిల్ అయినాక అన్ఫాలో అవుతారా? పెళ్ళి సెటిల్ అయినాక ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు కదా. సో అయితే ఇప్పుడు స్మృతి మందన పలాష్ ముచ్చల్ని అన్ఫాలో అయ్యారు. కానీ నేను ఈ వీడియో చేసే టైంకు స్మృతి మందనను ఇంకా పలాష్ ముచ్చల్ అన్ఫాలో కాలే. మరి అది రీజన్ తెలియదు, మనకు ఆయనకు అంత సమయం లేదు, అని ఈ బాధలో ఉండి ఈ సోషల్ మీడియా అన్ఫాలో పట్టించుకోలేదో తెలియదు. కానీ స్మృతి మందన అన్ఫాలో కావడం వల్ల అది మరింతగా ఇంపార్టెన్స్ అయింది. ఈలోగా స్మృతి మందన వివాహం కొరకు వచ్చిన తోటి క్రికెటర్లు, వాళ్ళు కూడా సెలబ్రిటీలు కదా, వాళ్ళు పెళ్ళికి వచ్చినప్పుడు ఫోటోలు పెడతారు కదా సోషల్ మీడియాలో, వాళ్ళందరూ ఆ ఫోటో డిలీట్ చేయడం మొదలుపెట్టారు. సహజంగా పెళ్ళికి వచ్చిన వాళ్ళు, మేము పెళ్ళికి వచ్చాం, స్మృతి మందన మ్యారేజ్కి వచ్చాం మై ఫ్రెండ్ అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడము, మన ఆర్డినరీ పీపులే పెడుతున్నప్పుడు. ఎక్కడికి పోయినా మనం ఓ పెళ్ళికి పోతే వెంటనే ఆ పెళ్ళికి రెడీ కావడంతోనే ఒక ఫోటో వెళ్ళిపోతుంది ఫేస్బుక్లోకి, వాట్సాప్లోకి, ఇన్స్టాలోకి, రకరకాల ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోతుంది. తర్వాత కారు ఎక్కుడుతోనే మరో ఫోటో పోతుంది. ఎవరైనా అక్కడ కలిస్తే వాళ్ళతో సెల్ఫీలో ఫోటోలు పోతాయి. తర్వాత పెళ్ళి మండపంలోకి వెళ్ళడంతోనే మండపం బ్యాక్ డ్రాప్లో ఒక సెల్ఫీ వెళ్ళిపోతుంది. సో ఇది మనమే చేస్తున్నాం. ఇక వాళ్ళు చేయరు సెలబ్రిటీలు. ఎందుకంటే సెలబ్రిటీస్ నీడ్ పబ్లిసిటీ కదా. సెలబ్రిటీలకు పబ్లిసిటీ లేకపోతే వాళ్ళ వాల్యూనే తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి యాడ్ ఆఫర్స్ రావాలన్నా, ఏది రావాలన్నా దే నీడ్ పబ్లిసిటీ.
అందువల్ల వాళ్ళు షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కనుక. మనం ఫాలో అయ్యే వాళ్ళు 100 మంది ఉంటేనే ఆనందంతో షేర్ చేసుకుంటే, లక్షల మంది ఫాలో అవుతుంటే షేర్ చేసుకోరా. వాళ్ళు షేర్ చేశారు. కానీ తర్వాత ఏమైంది, సడన్గా పెళ్ళి రద్దయింది. ఆ పెళ్ళి ఆగిపోయింది, రద్దు కాదు అప్పటికి. ఇంకా ఏం చేయాలి, వాళ్ళు బహుశా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఫ్యాన్స్కి ఉండకపోవచ్చు, ఏ కన్ఫర్మేషన్ రాలేదు. కానీ వాళ్ళ స్మృతి మందన ఫ్రెండ్స్కి ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేశారు, ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయడం మొదలుపెట్టారు. సో ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తారు, మ్యారేజ్ అకస్మాత్తుగా ఆగిపోతే దాన్ని ఏం తప్పేం లేదు కదా అని. సో ఇలా వన్ ఆఫ్టర్ ద అదర్ మీకు ఉంగరము లేకుండా కనిపించడము, సోషల్ మీడియాలో తన ఫియాన్సీని అన్ఫాలో కావడము, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఫోటోస్ డిలీట్ చేయడం మొదలయ్యే వరకు ఇక మామూలుగా ఉంటుంది ఆ ఇంటెన్స్ స్పెక్యులేషన్. అంటే ఒక్కొక్కటి ఫీల్ అవుతూ వచ్చింది. దాంతో అది పీక్ వెళ్ళిపోయింది. సోషల్ మీడియాకు ఉండే ఆల్గరిథం క్యారెక్టర్ ఉంటుంది. ఆల్గరిథం ఏంటంటే ఎక్కడ యాక్టివిటీ ఉంటే దాన్ని పెంచుతూ ఉంటుంది. దీన్ని ఇకో ఛాంబర్ ఎఫెక్ట్ అంటారు. సో ఆల్గరిథమ్స్ ఎందుకు పనిచేస్తాయి, ఫేస్బుక్ కావాల్సింది ఏంటి, ఫేస్బుక్లోకి వచ్చిన వాడు అక్కడే ఉండాలి, ఎటు పోద్దిగా. ఇన్స్టాగ్రామ్కి వచ్చిన వాడు ఇన్స్టాలోనే ఉండాలి చూసుకుంటూ. అందుకొరకు ఏం చేస్తుందంటే రుచించేటువంటి వంటకాలను హోటల్ వాడు ఎలాగా వడ్డిస్తాడు. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు సార్ ఈ వడ తిన్నారు, ఈ ఫుడ్ తిన్నారు సార్, ఈ ఐటెం మీకు బాగా నచ్చింది సార్, బహుశా ఇప్పుడు కూడా నచ్చుతుంది సార్ అని చెప్తూ ఉంటారు. సో అలాగే మీకు ఈ ఆల్గరిథమ్స్ ఏం చేస్తుంటాయి, మీరు స్మృతి మందన పెళ్ళి గురించి ఒక స్టోరీ చూశారనుకోండి, ఇక మామూలుగా ఉండవు, మీకు స్టోరీల మీద స్టోరీలు వడ్డిస్తూనే ఉంటాయి. మీరు ఇప్పుడు పొరపాటున ఎక్కడన్నా ఒక సేల్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, మీ నెంబర్ ఇవ్వండి పొరపాటున, ఇక వాళ్ళు కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ని కంటిన్యూస్గా మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపుతూనే ఉంటారు. సో అది ఆల్గరిథమిక్ ప్రభావం ఇది. అందువల్ల ఆల్గరిథమ్స్ చేసే కుట్ర కూడా ఉంటుంది. ఇందులో కుట్రని కాదు, వాటి స్వభావం అది. అవేం చేస్తాయి, ఈ చర్చ జరుగుతున్న కొద్దీ మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తూనే ఉంటుంది. ఈ ఈకో ఛాంబర్ ఎఫెక్ట్ వల్ల కూడా, అంటే ఇది ఒక నచ్చిన ఇన్ఫర్మేషన్ నిరంతరం ఫీడ్ చేయడం వల్ల మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై కావడం వల్ల ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఆల్గరిథమ్స్ వల్ల క్రియేట్ అయిన మల్టిప్లయర్ ఎఫెక్ట్ వల్ల కూడా ఇది భారీ ఎత్తున పెరిగింది. ఇక దీని తర్వాత మనిషికి ఉండే నేచర్ కదా, నెగటివిజం ఇది ఆల్వేస్ న్యూస్ వాల్యూ, రూమర్ మాంగరింగ్, గాసిప్ అనేది క్రేజీ జనానికి. సో ఆ గాసిప్, కొంతమంది గాసిప్ల మీదనే బతుకుతారు. వాట్సాప్ యూనివర్సిటీలు మనకు తెలుసు. సో అందరూ గౌతమ్ బుద్ధుడు చెప్పిన కాలామ సూత్రను ఫాలో కారు, వదంతుల్ని నమ్మకండి అని ఆయన చెప్పాడు. అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అని మాత్రమే నమ్మకండి అన్నాడు. అందరూ నమ్ముతున్నారు గనక మాత్రమే నమ్మకండి అన్నాడు. కానీ గౌతమ బుద్ధుడు కలామ సూత్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది, అందరూ మాట్లాడుకుంటున్నారు కనుక దానిపైన మనము జైనై మాట్లాడుతుంటాం. అందరూ నమ్ముతున్నారు కనుక మనము నమ్ముతాం. సో స్మృతి మందన వివాహం పైన ఇంతగా స్పెక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు పలాష్ ముచ్చల్తాన్ డిఫెమేషన్ కేసులు వేస్తాను అంటున్నాడు. సో సెలబ్రిటీలు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, వారు తమ ప్రమోషన్లో భాగంగా వారు ఈ అవకాశాన్ని ఇస్తారు. సో ఆల్గరిథమ్స్ తమ ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియా కంపెనీల ఆల్గరిథమ్స్ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటాయి. ఫ్యాన్స్ వాళ్ళ క్రేజీ వారికి, తలా పాపం తిలా పిడికడు.